లో పెడితే 500 ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని. కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావలేదా? అజయ్ ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్ నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ది వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ. ఓకే పదండి. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అదే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తాడండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. పంపతి సైలే చెప్తా ఏంటి? అజయ్ ఫర్ యు. ఏంటండి ఇది? ఇట్స్ ఎ క్యాప్ అండ్ ఎ వాచ్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు. టేక్ ఇట్. విశాఖపట్నం ఇది ఒక వింత పట్టణం. డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడున్నావా? నేను హాస్టల్ అంతా వెతికాను. శంకరనా, నువ్వు అంత నీవలేరా, అంత నీవలే. శంకరన్న నా శృతి వస్తుంది. శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్న? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అమ్మాయిని చూస్తే తప్పు, బార్లో కూర్చుంటే తప్పు. తప్పు 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 మీద తప్పు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా. మేము 5 అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కో. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన ఆ అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు, 3 హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం. ఆయిల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది. దూరంగా చూస్తాను, ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయికి చెప్పలేదు. ఆ అమ్మాయి నన్ను ఆగలేదు. ఎందుకు లేదా ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నాన్న ఏంట్రా నీ బాధ?
శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా? టోపీ వాచ్. అరే ఆ అమ్మాయి దగ్గర టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. శంకరన్న, అరే ఈ గర్ల్స్ ఉన్నారే, గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు, ఏదో సరదాగా అన్నాను. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ, నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం మొదలెట్టు, సరేనా? నా మందిది. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. చెప్పేస్తాను. థ్యాంక్స్ రమ్మా. ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్లా చెప్తావేంట్రా? బఫూన్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి పాల్లో పడుకో. దేవుడా, ఇది బుద్ధని మార్చు లేదా నా రూమేనా మార్చు. ఇప్పుడే పంచర్ కావాలి ఇద్దరు ద్రబ్బండి. అరే ఆపరామలాపురం, బైక్ పంచర్ అయింది, కాలేజీలో డ్రాప్ చేయను. సేమ్ ప్లేస్, సేమ్ బైక్, సేమ్ పంచర్. సారీ అమ్మా, నేను లిఫ్ట్ ఇవ్వను, అలవాటేగా నీకు. నేను చేయలేదురా పంచరు. హాయ్ అజయ్, ఏమైంది? ఏంటి ఇక్కడ? బైక్ పంక్చర్ అయింది. ఓ కమ్, ఐల్ డ్రాప్ యు. కమ్. పర్లేదు, నేను వచ్చేస్తాను. అరే కమ్. థ్యాంక్ యూ. అజయ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంత వర్షంలో చెమట ఏంటి? ఏసీ వేనా? నో థ్యాంక్స్. అజయ్, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమాన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్ చెప్పాలనుకున్నది చెప్పలేదు శృతి. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ, నువ్వంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది శృతి. ఐ లవ్ యూ శృతి, రియల్లీ ఐ లవ్ యూ. అజయ్, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అవును శృతి. శృతి, నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. మనం అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్.
శృతి అజయ్ get up. ఊరికే న్యూసెన్స్ క్రియేట్ చేయకు, పైకి లే. అది కాదు శృతి, నీ ఏ అబ్బాయి లవ్ గివ్ అని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ప్లీజ్ అలా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా అజయ్. శృతి, కావాలంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి. ప్లీజ్ శృతి, Get up, కాదని అజయ్. శృతి. శృతి, కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. రే ఇడియట్, నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరికి చూపించవు కదరా నీ మగ బుద్ధి. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు ఓ మనసుంది. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. శృతి ప్లీజ్ శృతి, అలా అనకు శృతి, నువ్వంటే నాకు ప్రాణం శృతి. శృతి, ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలా, ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి. ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి, కాదనకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఛే! ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోనా నేను ఫ్రెండ్షిప్ చేసింది? గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. కుమార్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఆఖరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా. కుమార్, నువ్వు నన్ను ఎప్పుడూ అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను. ఎందుకు అలా ఉరుతున్నావు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? డోర్ మూసుకో. అజయ్, ఇక్కడేంట్రా? అజయ్, హాస్టల్కి వెళ్ళాం పదా. అజయ్, అజయ్, ఏంట్రా ఈ వాన్లో? లేరా, లే వెళదాం, లే లే అదే రాలేదు శంకరరా, చాలా తప్పు చేశాను శంకరరా. ఏడవరా, బాగా ఏడు. ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోద్ది. ఏడు. లే శంకరరా, ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను, నా మాట వెంటలే శంకరరా. అవన్నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుతున్నా లేరా?
ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు.